శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. మన భారతీయ సాంప్రదాయంలో, సనాతన వాంగ్మయంలో అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైన, ఆనందదాయకమైన ఆధ్యాత్మిక గ్రంథాలు చాలా ఉన్నాయి. అందులో అమూల్యమైనటువంటివి 3 గ్రంథాలు మనం చెప్పవచ్చు. ఒకటి శ్రీమద్ రామాయణం, 2 మహాభారతం, 3 శ్రీమద్ భాగవతం. వాల్మీకి మహర్షి గారు త్రేతాయుగంలో శ్రీమద్ రామాయణాన్ని ఆదికావ్యంగా వ్రాశారు. వ్యాసుల వారు మహాభారతం, భాగవతాన్ని రచించారు. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అభాలలోచన సాక్షాత్ భగవాన్ బాదరాయణ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. బ్రహ్మగారుకి 4 ముఖాలుంటాయి, కానీ వ్యాసుల వారికి 4 ముఖాలు లేవు. కానీ బ్రహ్మగారి యొక్క స్థితి అన్నమాట. 2 చేతులే ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో ఉంటారు. ఆ పాలనేత్రం అనేటువంటిది లేకపోయినా వారు, వ్యాసుల వారు అపర శంకరులు అన్నమాట. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వారు, వ్యాసుల వారు బ్రహ్మనిధి అంటారు. వశిష్ఠుల యొక్క మునిమనుముడు, శక్తి యొక్క మనుమడు, పరాశరుల యొక్క కుమారుడు, శ్రీ శుకుల వారి యొక్క తండ్రి వ్యాసుల వారు. వ్యాసో నారాయణో హరి, సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశతో ఉన్నటువంటి వారు. మహావిష్ణువు యొక్క అవతారాలు 21, వాటిలో వ్యాసుల వారు ఒక అవతారం. వారిని బాదరాయణుడు అంటారు. అనగా బదరికాశ్రమంలో జపం చేస్తూ, తపం చేస్తూ, రమిస్తూ, స్మరిస్తూ, జపిస్తూ ఉన్నటువంటి వారు కాబట్టి. అదేవిధంగా వారిని కృష్ణద్వైపాయన అంటారు. ద్వీపంలో జన్మించారు. అదేవిధంగా కృష్ణ అనగా నలుపు అని అర్థం. ఈ కృష్ణ అన్న పదం నలుగురికే ఉన్నది. ద్రౌపదీదేవికి ఉన్నది, అర్జునులకు ఉన్నది, వ్యాసుల వారికి ఉంది, సాక్షాత్తు భగవంతుడు జగద్గురువులు శ్రీకృష్ణస్వామి వారికి ఉన్నది. ఇటువంటి వ్యాసుల వారు 18 పురాణాలు వ్రాశారు. ఆ 18 పురాణాలలో భాగవత మహిమ చాలా ఉన్నాయి. స్కంధ పురాణంలో, పద్మపురాణంలో, కౌశిక సంహితలో కూడా భాగవత మహాత్యాన్ని చెప్పారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారికి ఉపదేశించారు. 4 శ్లోకాలతో ఉన్నటువంటి ఆ భాగవతాన్ని తర్వాత గురు పరంపరలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి చెప్పారు. బ్రహ్మగారు సన చతుష్టయానికి చెప్పారు. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అనేటువంటి వారికి. ఆ సన చతుష్టయం నారదుల వారికి చెప్పారు. నారదుల వారు వ్యాసుల వారికి చెప్పారు. వ్యాసుల వారు సూతమహాముని గారికి, సూతమహాముని శౌనకాది మహామునులకి చెప్పారు. ఇది పరంపర. అదేవిధంగా వ్యాసుల వారి యొక్క కుమారుడు శ్రీ శుకుల వారు. వారు భగవత తత్వాన్ని బ్రహ్మ పదం కోసంగా వైరాగ్యంతో ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతూ హిమాలయ పర్వతాలలో తపస్సు చేస్తూ ఉన్న సమయంలో వ్యాసుల వారు సరస్వతీ నదీ తీరంలో మానా అనేటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు వ్యాకులత చెందుతూ ఉన్న సమయంలో నారదులు వచ్చి చెప్పటం, ఆ 12 స్కంధములతో 18,000 శ్లోకాలతో ఉన్నటువంటి ఆ మహాభాగవతాన్ని వారు వ్రాశారు. ఆ శిష్యులైనటువంటి శౌనకులు, అదేవిధంగా సుమంతుడు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా 4 వేదాలు చెప్పి ఈ భాగవతంలో దశమస్కంధంలో కొన్ని ముఖ్యమైన ఒక 10 శ్లోకాలు తన యొక్క పిల్లవాడు ఎక్కడోతే ఉన్నారో హిమాలయ పర్వతాలలో శ్రీ శుకుల వారికి వినపడేటట్లుగా ఆ వ్యాసుల వారి యొక్క శిష్యుల్ని పంపించారు. అప్పుడు ఆ మాధుర్యాన్ని విని ఇది ఎవరు వ్రాశారు, ఈ భగవత్ కథలు ఏమిటి అనగా, మీ తండ్రి గారు వ్యాసుల వారు వ్రాశారు అనగా, వెంటనే శ్రీ శుకుల వారు వ్యాసుల వారి దగ్గరికి వచ్చి 7 రోజుల పాటు భక్తితో ఏకసంథాగ్రాహిగా తన గురువులు తండ్రి దగ్గర నేర్చుకున్నారు. అటువంటి శ్రీ శుకుల వారు పరీక్షిన్ మహారాజు గారు 7 రోజుల్లో
సర్పంతో మరణిస్తారు అనేటువంటి విషయం తెలుసుకున్న సమయంలో గంగా నదీ తీరంలో పరీక్షణ్ మహారాజు గారు ప్రాయోపవేశం చేస్తున్న సమయంలో శ్రీ శుకుల వారు రావటం, అక్కడ 7 రోజుల పాటు భాగవతాన్ని చెప్పటం. గాజు పెంకు లాంటిది భాగవతం అనేటటువంటిది, వజ్రం లాంటిది అన్నారు. అప్పుడు ఆనందం పొందినటువంటి శ్రీ శుకుల వారు, అవునైనా ఈ భాగవత మహాత్యం శ్రీకృష్ణస్వామి వారే ఈ భాగవతంలో అక్షర రూపంలో ఉన్నారు. ఎవరైతే ఈ భాగవత కథ రోజు వింటూ ఉంటారో కపిల గోవుని దానం చేసినంత ఫలితం వస్తుంది. యః పాదం పదమేవచ, ఒక పాదమైనా పదమైనా ఒక శ్లోకమైనా చదివితే చాలు 1000 గోవుల యొక్క దానం చేసిన ఫలితం వస్తుంది. సమస్త శాస్త్రములు చదవకపోయినా ఈ భాగవత కథ విన్నా చదివినా స్మరించినా ముక్తులవుతారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఆ భాగవతానికి కాస్త గంధము కుంకుమ ఒక పుష్పం పెట్టినట్లయితే పితృదేవతల యొక్క ఆశీర్వచనాన్ని మనం అందరం కూడా పొందుతాము. అనేక శాస్త్రాలు చదవకపోయినా ఈ కలియుగంలో మనుషులందరూ కూడా అలసిపోతూ ఉంటారు, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి దోషాలు తొలగింప చేయటానికి భాగవత కథ ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో వినిపిస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను. పతివ్రత భర్త అనుసరించి భర్త ఏ విధమైతే భార్యనితో ఉంటాడో ఆ విధంగా భాగవతంలో నేను ఉంటాను. ఆ భాగవత గంధం ఎక్కడైతే ఎవరింట్లో గృహంలో ఉంటుందో నేను వారి యొక్క దాసున్నవుతాను అన్నారు. భగవాన్ భక్త భక్తిమాన్, భగవంతుల యొక్క భక్తులకే భక్తుడు ఆయన శ్రీకృష్ణ స్వామి వారు. అటువంటి వ్యాసుల వారు వ్రాసినటువంటి భాగవతాన్ని 12 స్కంధములతో 18,000 శ్లోకాలతో ఉన్నటువంటి ఆ భాగవతాన్ని పోతనగారు బమ్మెర గ్రామంలో ఆంధ్రీకరించారు. పలికిడనిది భాగవతమట పలికించువాడు రామభద్రుండట అన్నారు. మామూలుగా ఆయన శైవులు, పోతనగారు విభూది అడ్డబొట్టు పెడతారు, కానీ వాళ్ళ ఇంటి కులదేవత అమ్మవారు. రామచంద్రస్వామి వారు ఒకానొక సమయంలో గోదావరి నదీ తీరంలో ఈ యొక్క గ్రహణ సమయంలో రామచంద్రస్వామి దర్శనం ఇవ్వటం, నా నామాంకితముగా ఉన్నటువంటి భాగవతాన్ని వ్రాయమన్నారు. కృష్ణుడి కథలు వ్రాశారు. చూశారా ఎంతటి మహత్తరమైనటువంటి ఈ భాగవతంలో 12 స్కంధములలో 8వ స్కంధం అష్టమ స్కంధంలో ఉన్నటువంటి గజేంద్ర మోక్షణం మనం చెప్పుకుంటున్నాం. మన యొక్క పూర్వీకులు వాళ్ళ యొక్క ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు 4 రోజుల ఉపనయనాలు 5 రోజుల వివాహాలు చేస్తూ ఉండేవారు. అదేవిధంగా పొద్దున పూట 4 గంటలకి దేవతా స్నానం చేసి జపం మొదలుపెట్టుకుని 11 వరకు ఆ యొక్క తన యొక్క జై చింతాయామితి ధ్యానం అని వారి యొక్క ధర్మాన్ని వారు ఆచరిస్తూ ఉండేవారు. ఈ కాలంలో మన యొక్క ధర్మాలని మనం విస్మరిస్తున్నాం. రాత్రిపూట ఉద్యోగాలు చేస్తున్నారు భారతదేశంలో, పగలపూట నిద్రపోతూ ఉన్నారు, పక్క వాళ్ళకి సలహాలు చెబుతున్నారు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు, ఉగ్రమైనటువంటి రోగాలు వస్తున్నాయి. వాటి యొక్క పేర్లు కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త జబ్బులు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఎవరైతే భాగవతాన్ని చదవరో వినరో వాళ్ళు యమలోకానికి వెళ్తారు. కనుక భాగవత కథలు విన్నట్లయితే మన పూర్వీకులు ఏ విధమైతే 10 మంది సంతానం, 4 రోజుల ఉపనయనాలు, 5 రోజుల వివాహాలు ఎంతో అన్యోన్యంగా ఆప్యాయంగా అభిమానంగా ఉన్నారో ఆ విధంగా మనమందరం కూడా ప్రతిరోజు భాగవత కథ విందాం. కనీసం శని ఆదివారాలైనా సరే ఒక శ్లోకమైన పాదం పదమేవచ అన్నట్లు అది చదివిన మాత్రమునే విన్న మాత్రమునే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉంటాం. అదేవిధంగా పోతనగారు వ్రాస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకనై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలసగృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్. కైవల్యం అంటే కొన్ని వేల సంవత్సరాల వైకుంఠంలో ఉండి మళ్ళీ జారిపోతాం, మళ్ళీ భూలోకంలో పుడతాం. అలా పుట్టకుండా ఉండటానికి శ్రీ కైవల్యం అన్నారు. ఆ విధంగా భగవంతుడి యొక్క శ్రీకృష్ణస్వామి యొక్క పాదాలు గట్టిగా పట్టుకుందాం. గ్రహముల యొక్క దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ యొక్క గజేంద్ర మోక్షణం చెప్పడానికి కారణం, మొసలి చేత పీడింపబడుతున్నటువంటి గజరాజుని విడిపించారు శ్రీహరి శ్రీకృష్ణస్వామి. ఆ విధంగానే గ్రాహ్యతేతి గ్రహాహాని, ఈ కాలంలో గ్రహాల యొక్క ప్రభావం పెరిగిపోతోంది అంటూ ఉన్నారు. ఆ గ్రహాల యొక్క ప్రభావం తగ్గించాలన్నా, దోషాన్ని తొలగింప చేసుకోవాలన్నా
గొడ్డలితో పోయేది గోరుతో తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఈ భగవత్ కథలు విన్నట్లయితే దేవతలు కూడా మనకు దాసులవుతారు. భగవాన్ భక్త భక్తిమాన్. అటువంటి గ్రహబాధలు తొలగింప చేసుకోవటానికి ఈ భాగవత కథ అనేటువంటిది పూర్వకాలంలో, అదేవిధంగా ఇప్పుడు కూడా ఆశ్వీజ మాసంలోను, కార్తీక మాసంలోను, మార్గశిర మాసంలోను, శ్రావణ మాసంలోను, ఆషాఢ మాసంలోను, జ్యేష్ఠ మాసంలోను ఇలాగ 9 రోజులుగా నవాహ్నిక దీక్షగా, అదేవిధంగా 21 రోజులు, 108 రోజులు చేస్తూ ఉంటారు. కానీ భాగవత సప్తాహం 7 రోజులు చేయటమే విశేషమైనటువంటిది. పరీక్షణ్ మహారాజు గారు కూడా శ్రీ శుక్ల వారు ఎప్పుడు చెప్పారు అంటే భాద్రపద మాసంలో శుద్ధ నవమి నాడు ఆ యొక్క భగవత్ కథలు, భాగవతం అనేటువంటిది చెప్పారు. కనుక ఆ కాలాలలో మనకు కుదరకపోయినా రోజుకి ఒక పద్యం, ఒక శ్లోకం చెప్పుకుందాం. మనమందరం కూడా తరిద్దాం. గజేంద్ర మోక్షణం ప్రారంభం చేస్తున్నాం. శ్రీ శుక్ల వారు పరీక్షణ్ మహారాజు గారికి చెబుతున్నారు, సుందరాతి సుందరమైనటువంటి భగవత్ కథలు వింటూ అమృతాయమానంగా ఆనందంగా ఆస్వాదిస్తూ ఉన్నటువంటి సమయంలో మనువుల యొక్క చరిత్ర జరుగుతూ శ్రీ శుక్ల వారు చెబుతున్నారు. చతుర్థ ఉత్తమ భ్రాత మునుర్నామా చ తామసః పృథుఖ్యాతిర్నరః కేతుః ఇత్యాది 10 తత్సుతాః. మానవాధీశ్వర మనువు 4వ వాడు తామసుండనగ ఉత్తముని భ్రాత. పృథివీ పతులు కేతు పృథునర ఖ్యాత్యాదుల తని పుత్రులు 10 అధిక బలులు సత్యక హరివీర సౌన్యులు వేల్పులు త్రిశిఖనామము వాడు దేవ విభుడు. మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరి పుట్టి హరిమేధునకు ప్రీతి హరినియందు. గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన బాపికాచే హరిదయా సముద్రుడు అఖిల లోకేశ్వరుడు అని శుకుని చూచే అవని విభుడు. మొత్తం మనకి 14 మంది మనువులు ఉన్నారు. ఈ 14 మంది మనువులలో మనం ఇప్పుడున్న మనువు పేరు వైవస్వత మనువు. 7వ మన్వంతరానికి అధిపతి వైవస్వతుడు. 3వ మన్వంతరానికి అధిపతి ఉత్తముడు. అతని యొక్క సోదరుడు అనగా 4వ మన్వంతరానికి మనువు తామసుడు అన్నమాట. నేటికి 3 మన్వంతరాల క్రితం జరిగినటువంటి ఈ గజేంద్ర మోక్షణం మనం వింటున్నాం. శ్రీ శుక్ల వారు చెబుతున్నారు, పరీక్షణ్ మహారాజు గారు శ్రద్ధగా వింటున్నారు. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం. శ్రద్ధ ఉంటే చేయమన్నారు, అశ్రద్ధ ఉంటే మానేయమన్నారు. మనకి చాలా శ్రద్ధ ఉంది కాబట్టి భక్తితో ఈ భాగవతంలో గజేంద్ర మోక్షణాన్ని మనం వింటున్నాము. తామసుడు అనేటువంటి మనువుకి 10 మంది సంతానం. కేతువు, వృషుడు, నరుడు, కేతువు అనేటువంటి వారు. ఆ కాలంలో ఇంద్రుడి పేరు త్రిశిఖుడు. ఈ కాలంలో ఉన్నటువంటి ఇంద్రుడి పేరు అనగా 7వ మన్వంతరానికి అధిపతి అయినటువంటి వైవస్వత మనువులో ఇంద్రుడు పురంజయుడు అనేటువంటి పురంధరుడు. ఆ కాలంలో ఇంద్రుడి పేరు త్రిశిఖుడు. అదేవిధంగా జ్యోతిర్వ్యోములు అనేటువంటి ఋషులు ఉన్నారు. ఇప్పుడు 7 ఋషులని కశ్యపోత్ర భరద్వాజో విశ్వామిత్ర అధగౌతమ వశిష్ఠ జమదగ్నిష్ఠి సప్తైతే ఋషయ స్మృతా అంటూ మనం పెళ్లిళ్ళలో అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు 7 ఋషులు చెబుతూ ఉంటాం. ఈ కాలంలో ఆ కాలంలో జ్యోతిర్వ్యోములు అనేటువంటి ఋషులు ఉండేవారు. అదేవిధంగా హరిమేధుడు అనేటువంటి ఋషి దంపతులు, వారి యొక్క సంతానమే సుగుణాల రాశి శ్రీహరి. గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి, ఆయన శ్రీహరి దయాసముద్రుడు, ఉదారుడనమాట. మామూలుగా మేఘం ఏం చేస్తుందంటే నీళ్లు తీసుకుంటుంది. ఎండాకాలంలో, వర్షాకాలంలో ఎంత నీళ్లు తీసుకుంటే అంతే వదిలిపెడుతుంది. కానీ శ్రీకృష్ణస్వామి వారు నీలమేఘాఛాయంగా ఉంటారు కాబట్టి ఆయన అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తారు భక్తులకి. మొసలి చేత పీడింపబడుతున్నటువంటి గజరాజుని విడిపించారు అని ఎప్పుడైతే శ్రీ శుక్ల వారు చెబుతున్నారో పరీక్షణ్ మహారాజు గారికి అనుమానం వచ్చింది. నీటిలో ఉండేటువంటి మొసలి, వనంలో ఉండేటువంటి ఈ యొక్క గజరాజుకి వారిద్దరూ ఏ విధంగా తటస్థ పొందారు నేను వినాలనుకుంటున్నాను. నీరాట వనాటములకు పోరాట మెట్లు కలిగే
పురుషోత్తముచే ఆరాట మెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్. మామూలుగా సత్యనారాయణ స్వామి వ్రతం కానీ వినాయక చవితి కానీ ఒక పండగ వస్తుంది అన్నమాట. సంవత్సరానికి ఒకసారే వస్తుంది వినాయక చవితి. కానీ భగవత్ కథలు ఎప్పుడైతే వింటూ ఉంటామో ఆ రోజు మనకి వేడుక, చెవులకి పండగ అన్నమాట. మునినాథ ఈ కథాస్థితి వినుపింపుము వినగ నాకు వేడుక పుట్టెన్ వినియద కర్ణేంద్రియములు పెనుబండువ చేజు మనము ప్రీతిం పొందెన్. మన పూర్వీకులు పితృదేవతలు ఆశీర్వచనాన్ని పొందాలి. మనం భగవత్ కథలు విన్నట్లయితే పితృదేవతలు కూడా, పండితులు కూడా హర్షిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, ఆశీర్వచనం చేస్తూ ఉంటారు. ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూర్యుజనిమితే ఆ కథలు పుణ్యకథలనియు ఆకర్ణింపుదురు పెద్దలతే హర్షమునను. ఓ పెద్ద క్షీర సముద్రం ఉంది. ఆ క్షీర సముద్రంలో ఓ పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం 3 శిఖరములుగా ఉన్నటువంటిది అంటున్నారు. ఆసీద్గిరివరో రాజాం త్రికూట ఇతి విస్తృత క్షీరోదేనావృత శ్రీమాన్ యోజనాయుతముచ్ఛ్రిత. రాజేంద్ర వినుసుధా రాశిలో ఒక పర్వతము త్రికూటం వనదనరుచుండు యోజనాయుతమగు ఉన్నతత్వంబును వెడల పునతయసయిల్లు కాంచనాయస్సారగలధౌతమయములై 3 శృంగంబులు మొనసియుండు దట శృంగ బహురత్నధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు. భూరి భూజలతా కుంజ పుంజములను మ్రోసి పరతెంతు సెలయేటి మొత్తములను మరిగి తిరిగెడు దివ్య విమానములను చెరులు క్రీడించు కిన్నరచయము కలిగి. ఆ క్షీర సముద్రంలో పెద్ద పర్వతం ఉంది. దానికి 3 శిఖరాలున్నాయి, శృంగములు. ఒకటి బంగారంతో ఉన్నటువంటిది. ఈ యొక్క తెలుగు మాట్లాడుతూ ఉంటే తెలుగులో ఉన్న సౌకుమార్యం ఎలా ఉంటుందంటే సంస్కృతంలోంచి మిగతా భాషలన్నీ కూడా వచ్చాయి. కాంచనాయస్సార కలధౌత విధములై. కాంచనం అనగా బంగారం, అయస్సారం అనగా ఇనుము. అయస్సారం నుంచి వచ్చింది ఐరన్. కలధౌతము అనగా వెండి. ఆ పాల సముద్రంలో ఆ పర్వతం 3 శృంగాలతో ఉన్నది. బంగారం, వెండి, అదేవిధంగా ఇనుముతో ఉన్నటువంటి ఆ శృంగములు సూర్యకిరణాలతో ఆ ధగద్ధగాయమానంగా ఔషధులతో, ధాతువులతో నిండిపోయింది. మనం చూడండి, మౌంట్ కైలాస్ అంటాం. కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు మంచు ఉంటే సూర్యకిరణాలతో అది వెండి కొండలాగా ఉంటుంది. సూర్యుడు బాగా పైకి వస్తే బంగారంలాగా, బంగారపు కొండలాగా ఉంటుంది. ఈ విధంగా ఆ ప్రాంతంలో ఓ పెద్ద సెలయేరు ఉంది. పైనుంచి నీళ్లు పడుతూ ఉన్నాయి. వరుణదేవత యొక్క ఋతుమత్ అనేటువంటి ఒక ఉద్యానవనం ఉన్నది. అక్కడ యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వస్తూ ఉండేవారు. అక్కడ విమానాలతో ఆ ప్రయాణం అంతా కూడా ఎలా తిరుగుతూ ఉంటారంటే భూరి భూజలతా కుంజ పుంజములను మ్రోసి పరతెంతు సెలయేటి మొత్తములను మరిగి తిరిగెడు దివ్య విమానములు. విమానాల మీద వస్తూ ఉంటారట, సైట్ సింగ్ లాగా. మనం కూడా ఈ కాలంలో కాస్త విశ్రాంతి కోసంగా యాదగిరి గుట్టకి వెళ్తూ ఉంటాం, తిరుపతి వెళ్తూ ఉంటాం. అక్కడ ప్రకృతి సంబంధమైనటువంటి ఆ యొక్క గాలిని పీల్చి మిగతా రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అంతా పొల్యూషన్గా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులు వెళ్తూ ఉండేవారు విమానాల మీద. అక్కడ అప్సరసలు నృత్యం చేస్తూ ఉండేవారు, గంధర్వులు గానం చేస్తూ ఉండేవారు, ప్రియుడు ప్రేయసి ఎంతో ప్రియంగా మాట్లాడుతూ ఉండేవారు, ఆనందంగా ఉండేటువంటి వారు. ఆ ఋతుమత్ అనేటువంటి ఆ ఉద్యానవనం, ఆ ప్రాంతం అంతా కూడా అనేక రకములుగా దేదీప్యమానంగా 2 కాళ్ళ జంతువులు, 4 కాళ్ళ జంతువులు, 8 కాళ్ళ జంతువులతో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని ఇంకా పోతన గారు శ్లోకంతో, పద్యంతో కాకుండా వచన కావ్యం చెప్పేశారు. అది ఒక్కసారి మనం విన్నట్లయితే భగవంతుడి యొక్క కథలు ఎప్పుడైతే వింటామో మనలో ఉన్నటువంటి దుఃఖత్రయాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. పోతన గారు ఈ విధంగా చెబుతున్నారు. అది మరియును మాతులుంగల వంగలుంగ చూతకేతకే భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ బకుల వంజుల వట కుటజకుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేల సింధువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధుకతాల తక్కోల తమాల హింతాల రసాలసాల ప్రియాలు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదలీక పిత్త కాంచన కందరాల శిరీష శింసుపాశోక పలాశనాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామ తల్లిక ప్రముఖ నిరంతర
వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపీ వీరు నివాహాలంకృతంబును మణివాలుగానేక విమల పులనితరంగిణి సంగత విచిత్ర విద్రుములదా మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత సంచూపుట నిర్దిలిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫల రంధ్ర ప్రవహర్షిత రసప్రవాహ బహుళంబును కనకమయ సలిల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిలిత కబలాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర విట సముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జల కుకుట చక్రవాక బలహక కోయిష్టిక ముఖర జల విహంగ విసర వివిధ కోలాహల బధిరీభూత భూనభోంతరాలంబును తుహిన కరకాంత మరకత కమల రాగ వజ్ర వైఢూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖర తటదరీ విహరణమాన విద్యాధర విబుధ సిద్ధ చారణ గంధర్వ గరుడ కిన్నర కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయుతనంబును గంధగజ గవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునై ఒప్పు ఆ పర్వత సమీపమునందు. దీనిలో అనేక రకములుగా ఉన్నటువంటి చెట్లు, వృక్షాలు, పక్షులు, ధాతువులు, అదేవిధంగా రత్నాలు, తర్వాత జంతువులు, భిల్ల స్త్రీలు ఉన్నారు, ఆటవికులు ఉన్నారు, జానపదులు ఉన్నారు, గంధగజ కంఠీరవ ఇటువంటి మృగాలన్నీ కూడా ఉన్నాయి, చమరీ మృగాలన్నీ ఉన్నాయి. అసలు ఈయన ఏ విధంగా రాశారు పోతన గారు? అక్కడికి వెళ్ళి ఏమైనా చూశారా అంటే భగవాన్ భక్త భక్తిమాన్, అదేవిధంగా భగవంతుల యొక్క భక్తులకే భక్తుడు పరమేశ్వరుడు. ఆ విధంగా పోతన గారు భక్తితో రాశారు. ఋషయ క్రాంత దర్శన, అక్కడెక్కడో ఉన్నటువంటిది ఇక్కడే ఎదురుకుండా కనపడుతూ రాస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈ పోతన గారు వ్రాసినటువంటి ఈ యొక్క ఆంధ్రీకృతం ఎంత అమృతంగా ఉంది. మనం ఒక వినాయక చవితి నాడు 21 పత్రాలు 21 రకములుగా ఉన్నటువంటి ఆకులే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈయన ఆ విధంగా విపులంగా విస్తారంగా రాశారు. అక్కడ 2 కాళ్ళ జంతువులు, 4 కాళ్ళ జంతువులు, 8 కాళ్ళ జంతువులు, ఇవన్నీ మృగాలు ఉన్నాయి. భిల్లీ భల్ల లులాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ బలిముఖ చమరీ ఝిల్లీ హరిశర భగ కిటి మల్లాద్భుత కాక ఘూకమగు అడవిన్. అనేక జంతువులతో ఉన్నటువంటి అడవిలో మామూలుగా అరణ్యానికి రాజు ఎవరు అంటే మృగరాజు సింహం. ఇక్కడ గజరాజుని చూపిస్తున్నారు పోతన గారు, వ్యాసుల వారు. అన్యాలోకన భీకరంబులు జితాశానేక పానీకముల్ వన్యే భంబులు కొన్ని మత్తతనులై వ్రజ్యా విహారాగతో అన్యత్వంబున భూరిభూధర దరేద్వారంబులుండి భూరిభూధర దరేద్వారంబులుండి సౌజన్య క్రీడల నీరు గాలివడిన్ గాసావగాహారార్థమై. ఇక్కడ గజేంద్ర మోక్షణంలో అనేక పర్యాయ పదాలున్న ఏనుగుకి హైదరాబాదుని భాగ్యనగరం, విజయవాడని బెజవాడ, హేలాపురిని ఏలూరు, సింహపురిని నెల్లూరు అన్నట్టుగా, కోకనాడ కాస్త కాకినాడగా ఇలాగా ఉంది. దీనిలో గజం అనే పదం లేకపోయినా పర్యాయ పదం ఉంది. అది ఒక్కసారి చూద్దాం. ఈ యొక్క ఏనుగులన్నీ కూడా చాలా సాహసవంతమైనటువంటివి, మదించినటువంటివి. ఆ ఏనుగులు వస్తున్నటువంటి సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మృగాలన్నీ కూడా కకావికలం దిక్కుల వైపు పారిపోతూ ఉన్నాయి. ఎందుకని అనగా ఆ మదజలం అనేటువంటిది ఏనుగుకి గండస్రావం నుంచి జలం వస్తుంది. తేనె కన్నా నెయ్యి కన్నా తీపిగా ఉంటుంది. ఆ సువాసన కొన్ని యోజనాలకు వెళ్ళిపోతుందన్నమాట. యోజనములు అనగా ఇప్పుడు మనం దూరాన్ని కొలవటానికి కిలోమీటర్లు అంటున్నాం. అంత క్రితం మైళ్ళు అన్నారు, అంత క్రితం ఆమడలు అన్నారు, అంత క్రితం కోసులు అన్నారు, అంత క్రితం యోజనాలు అన్నారు. ఆ విధంగా ఆ యోజనాల వరకు ఆ సుగంధం వస్తోంది, కకావికలం అయిపోతూ ఉన్నాయి. ఈ ఏనుగులు ఎటువంటి ఏనుగుల్ని ఓడిస్తాయి తెలుసండి? జిత ఆశ అనేకప. ఆశ అనగా దిక్కు. ఈ భూమిని 8 దిక్కులు కూడా కింద, భూమి కింద మత్తగజాలైనటువంటి అష్టదిగ్గజాలు మోస్తూ ఉన్నాయి. వాటిని కూడా ఓడించేటువంటి శక్తి ఉన్నటువంటి ఈ గజరాజు పరివారం అంటున్నారు. ఇక్కడ
ఏనుగు పేరు ఎలా వచ్చింది అంటే నా ఏకప అనేకప. మనమందరం కూడా మంచినీళ్ళు కంఠంలో పోసుకుంటాం, ఏకప ఒకసారి ఒక రకంగా త్రాగుతాం. కానీ గజరాజు అలా తాగదు, ఒక రకంగా త్రాగదు, 2 రకాలుగా తాగుతుంది. ఎట్లా అనగా తొండంతో నీళ్లు తీసుకుంటుంది, కంఠంలోనూ పోస్తుంది. కాబట్టి నా ఏకప అనేకప. అనేకప అనగా ఏనుగు అని అర్థం అన్నమాట. ఈ విధంగా కొండ గుహల్లోంచి వస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న మృగాలన్నీ కూడా అప్పుడే చీకటి వచ్చేస్తోంది, సూర్యుడు అస్తమిస్తున్నాడా, చీకటి సామ్రాజ్యం అన్నట్టుగా అంధకారమెల్ల అద్రి గుహాంతర వీధులందు పగలు వెరచిడాగి ఎడరు వేచి సంధ్యనినుడు వృద్ధ తనున్న వెడలననగ గుహలు వెడలె కరులు. ఈ యొక్క గుహల్లోంచి వస్తున్న సమయంలో అప్పుడే అరణ్యం అంతా కూడా చీకటి అయిపోతోంది, సూర్యుడు అస్తమిస్తున్నాడా అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. పెద్ద ఏనుగులకి ముందుగా చిన్న ఏనుగులు, గున్న ఏనుగులు వెళ్తూ ఉన్నాయి. వాటి పరాక్రమం ఏం చెప్పారు? తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొని కడమిన్ కలగవు పిడుగులకైనను ఇలవల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఎండాకాలంలో చైత్ర వైశాఖ మాసాలు రోహిణీ కార్తె వస్తుంది కదా, మంచినీళ్ల కోసం దాహ ఆర్తి తీర్చుకోవటానికి ఆ గజరాజు పరివారంతో సహా ముందుకు వస్తున్న సమయంలో చిన్న చిన్న గున్న ఏనుగులు వెళ్తూ ఉన్నాయి. పైనుంచి ఎండాకాలంలో తుఫాన్లు వస్తూ ఉంటాయి. అలా పిడుగులు పడుతూ ఉంటే ఈ చిన్న గున్న ఏనుగులు తన యొక్క కుంభస్థలంతో ఒక వాలీబాల్ ఆడుతున్నట్టుగా కొట్టేస్తున్నాయి పిడుగులులా. అదేవిధంగా ఎదురుకుండా ఉన్నటువంటి కొండలుంటే ఆ కొండలని కుంభస్థలంతో ఆ కొండని పిండి చేసి మార్గం వెళ్ళిపోతున్నాయన్నమాట. సబ్ రోడ్లకు వెళ్ళట్లేదు, మెయిన్ రోడ్డుగా వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. ఈ చిన్న గున్న ఏనుగులు ఈ విధంగా ఉంటే పెద్ద ఏనుగులు ఎలా ఉన్నాయిట? పులులు మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోర భల్లూకములు గుహలు సొచ్చు భూదారములు నేల బొరియలలో డాగు హరిదంతములకేగు హరిని జయము మడుగుల జొరబారు మహిష సంఘంబులు గండ శైలంబులు గపులు బ్రాగు వల్మీకంబులు సచ్చు వనభుజంగంబులు నీలకంఠంబులు నింగికేగియు. పులులన్నీ కూడా పొదరిళ్లలోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకని అంటే పులులకి చారలు ఉంటాయి కదా, పసుపు నలుపు. ఈ ఎండాకాలంలో చెట్లన్నీ కూడా చిగురిస్తూ ఉంటాయి, కొన్ని ఎండిపోతూ ఉంటాయి. ఈ ప్రాణ బాధని తొలగింప చేసుకోవటానికి, ఆ అపాయాన్ని తొలగింప చేసుకోవటానికి పులులన్నీ కూడా పొదరిళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి. భల్లూకాలన్నీ కూడా గుహల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి వినాయక చవితి నాడు కూడా జాంబవంతుడు గుహలో ఉన్నారనుకున్నాం కదా, ఆ విధంగా భల్లూకాలన్నీ కూడా గుహల్లోకి వెళ్ళిపోతున్నాయి. దున్నపోతులన్నీ కూడా మడుగుల్లోకి, అదేవిధంగా వరాహములు ఇవన్నీ కూడా లోపల సొరంగ మార్గంతో అండర్ గ్రౌండ్గా వెళ్ళిపోతున్నాయి. హరిదంతములకేగు హరిని జయము లేళ్లు జింకలు కూడా దిక్కుల వైపు కకావికలం అవుతున్నాయి. గండ శైలంబులు గపులు బ్రాకు కోతులు కొండముచ్చులు ఇవన్నీ కూడా కొండ వైపుకి వెళ్ళిపోతున్నాయి, కొండ మీదకి ఎక్కేస్తున్నాయి. పాములన్నీ కూడా పుట్టలోకి వెళ్తున్నాయి. నెమలన్నీ కూడా ఆ రెక్కలు విసురుకుంటూ ఆకాశ మార్గం వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా తప్పించుకుంటున్నాయి. అందితే కాలు పట్టుకోవాలి, లేకపోతే జుట్టు ముట్టుకోవాలి, అంతే కదండి? కాదు, అందితే జుట్టు ముట్టుకోవాలి, లేకపోతే కాళ్ళు పట్టుకోవాలి. ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ యొక్క చమరీ మృగాలు అనేటువంటివి కూడా వెళ్ళలేక తోకలతోనే విసురుతామండి. కాస్త విశ్రాంతి తీసుకోండి ఎండాకాలం. వెరచి చమరీ మృగంబులు విసరవాల చామరంబుల విహరణ శ్రమము బాయద భయద పరిహేల విహరించు భద్రకరుల గాలివారిన మాత్రాన జాలి పొంది. ఈ మదగజాలన్నీ కూడా కాస్త జాలి పొందాయి ఆ యొక్క చమరీ మృగాలుకి. చమరీ మృగాలు చక్కగా విసురుతూ ఉన్న సమయంలో అవి కొంచెం సేద తీరుతున్నాయన్నమాట. మనకి ఏసీ పెట్టుకుంటే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఆ ఏనుగు నుంచి మదజలం పడుతూ ఉన్న సమయంలో మదగజదాన మోదము కదలని తమకముల్రావి కడుపులు నిండెన్ పొదలచు తుమ్మిద కొదములు కదుపులు ఝుంఝుమ్మటంచు గానము చేసెన్. ఝంకారాలు చేసేటువంటి భ్రమరాలు తుమ్మిదులన్నీ కూడా ఆ ఏనుగు నుంచి గండస్రావం నుంచి వచ్చేటువంటి ఆ మదజలాన్ని త్రాగుతూ ఉండటం. దానిలో మెయిలు ఫీమేలు స్త్రీలు పురుషులు మనకు ఎలా అయితే ఉంటామో వాటికి తెలుస్తూ ఉంటాయి భార్యాభర్తలు. లేడీస్ ఫస్ట్ ముందు మీరు తెలుసుకోండి ఆ మదజలాన్ని. తేటి ఒకటి ఓరు ప్రియకును మాటికి మాటికిని నాగ మదజల గంధం బేటి కని తన్నం బొందేటి బోటికిన్ అందించు నిండు బోటిదనమున్. బోటికి అంటే ప్రియురాలు అని అర్థం అన్నమాట. కాబట్టి మీరు ముందుగా మధువుని స్వీకరించండి, మదజలాన్ని మేము తర్వాత త్రాగుతాం అంటున్నాయి. ఈ మత్తు బాగా వచ్చేసినాయి అనమాట, సంగీతంలాగా ఉందన్నమాట ఈ ఏనుగుకి.
ఈ ఝంకారాలు చేస్తూ ఉన్నాయి మధువు తాగినంత మాత్రమనే ఈ యొక్క భ్రమరాలు. అంగీకృత రంగన్ మాతంగీ మదగంధ మగుసు దద్దయ వేడ్కన్ సంగీత విశేషంబుల భృంగీగన మొప్య మ్రాను పెట్టడి మాడ్కిన్. ఈ విధంగా విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలో భ్రమరాలన్నీ కూడా చెవి దగ్గర సంగీతంలాగా జోరీగల్లాగా మోత వస్తుంది. ఆ సమయంలో కొన్ని గున్న ఏనుగుల కన్నా పెద్ద ఏనుగులు ఆ పైన ఉన్నటువంటి చెట్లకి చిగురుటాకులు తింటున్నాయి. పులులు పోరీయకుండా ర్యాగింగ్ చేస్తున్నాయిటండోయ్. కలభంబులు చెరులాడ పల్వముల్ ఆఘ్రానించి మట్టాడుచున్ ఫలభూజంబులు రాజుచున్ చిపురు జంపల్ వడిన్మేయుచున్ పులలు గారెన పోతులన్ మృగములన్ పోనీక శిక్షించుచున్. ఈ యొక్క పులులన్నీ కూడా వాటిని శిక్షిస్తూ ఉన్నాయి. కోలంకుల్ సచ్చి కలంపుచున్ గిరులపై గొబ్బిల్లు గోరాడుచున్. ఈ విధంగా ఎక్కడ చూస్తే అక్కడ ఇవన్నీ గజరాజు పరివారం అంతా సహా చిన్న చిన్న నీటి గుంటలు ఉంటే ఆ గుంటల్లో దూకుతున్నాయి. అదేవిధంగా పచ్చికలన్నీ కూడా తింటున్నాయి. ఇటువంటి సమయంలో ఆ గజరాజు యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, అటగాంచన్ కరిని విభుండు నవ భుల్లాంభోజ కల్హారమున్ నటదిందీవరవారమున్ కమఠమీనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాలసాల సుమనోవల్లీ కుటీతీరమున్ చటులోద్భూతమరాల చక్రబక సంచారంబు కాజారమున్. పైనుంచి చక్కటి మేఘాలన్నీ వస్తూ ఉన్నాయి, చల్లగాలి వస్తోంది. ఈ గజరాజు పరివారంతో సహా అక్కడ నుంచున్నాయి. చెమరీ మృగాలు విసురుతున్నాయి. ఆ చెవి దగ్గర భ్రమరాలన్నీ కూడా సంగీతంలాగా ఉన్న సమయంలో, కాస్త మనసు ప్రశాంతతగా ఉన్న సమయంలో అటగాంచన్ ఒక పెద్ద కాసారం ఉందిట. ఆ కాసారం వైపు చల్లటి నీటి గాలి వస్తోంది. అక్కడ సీనరీ ఎలా ఉందిట, పద్మాలు, కుముదాలు, చక్రవాకాలు, శుకపికాలు అన్నీ కూడా చక్కగా అవన్నీ ఉన్నాయి. చక్ర బక సంచారంగా ఉన్నటువంటి ఆ కాసారంలో ఓ పెద్ద గాలి వచ్చింది. ఈ పద్మాలన్నీ కూడా అటు ఇటు ఊగినాయి. ఆ పద్మాల మీద ఉన్నటువంటి ఈ యొక్క కొంగలు, చక్రవాకాలు ఇవన్నీ కూడా ఒక్కసారి ఎగిరినాయి. ఆ శబ్దానికి అటువైపు చూచాయన్నమాట ఈ యొక్క గజరాజు పరివారంతో సహా. తోయ జగంధంబుదోగిన చల్లని మెల్లని గాడ్పుల మేనులలరా. చక్కగా పిల్లగాళ్ళు వస్తున్నాయి ఆ గాలికి. కమలనాళాహార విమల వాక్కలహంసరవములు చెవులు పండువులు చేయ. చెవులకి చక్కగా నాదంలాగా మోదం ప్రమోదం ఆనందంలాగా గోరింకలు, కోకిలలు, చిలుకలు కూడా ఆ రవం ఆ శబ్దాలన్నీ కూడా చక్కగా చెవులకి ఇంపుగా ఉంది. ఫుల్లదిందీవరాంభోర్వహామోదంబు ఘ్రాణరంధ్రంబులగారవింప. నవనీరజ గంధ అంటారు. అప్పుడే సూర్యకిరణాల వచ్చినప్పుడు పద్మాలు వికసించి ఆ పద్మాలలో ఉన్నటువంటి ఆ సుగంధం అంతా కూడా దిగంతములకు వస్తున్న సమయంలో ఆ వాసన చాలా ఆనందంగా ఉంది, మయమరిస్తోందనమాట. మత్తు వస్తున్నటువంటి పరిస్థితి ఆ గజరాజుకి. నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన గహ్రములవాడు దీర్ప. కంటితో అక్కడ సీనరీ అంతా చక్కగా ఉంది. త్రిజగదభినవ సౌభాగ్య దీప్తమైన విభవ ఈ క్షణములకును విందు చేయ. చక్కగా విందు పసందుగా ఉన్న సమయంలో పంచేంద్రియ వ్యవహారములను అరిగి మరిచి మత్తేభయూధంబు మొడుగుజొచ్చెన్. అపమార్గానికి వచ్చాడు. చూచినదంతా కూడా నిజం అనుకోకూడదు, చెవులకు విన్నదంతా కూడా నిజం అనుకోకూడదు. ఆ విధంగానే పంచేంద్రియాల లోలత్వంతో లోబడి గజరాజు తన యొక్క భార్యలతో ఒక పక్కకి వెళ్ళిపోయారు. మిగిలినటువంటి ఆ భటులు, అదేవిధంగా చిన్న చిన్న గున్న ఏనుగులు, కలభంబులన్నీ కూడా ఒక పక్కకి వచ్చేశాయి. ఆ నీళ్ళల్లో దూకారు. తొండంబులు పూరించుచు గండంబులు చల్లుకొనుచు గలగలరవముల్ మెండుకొన వలద కడుపులు నిండన్ వేదండ కోటి నీరుంద్రాగెన్. గబగబా గబగబా ఆ నీళ్ళల్లో దూకేసినాయి. మంచినీళ్ళు తాగుతూ ఉన్నాయి, చెక్కిళ్ళ మీద పోస్తూ ఉన్నాయి, తొండంతో నీళ్లు తీసుకుంటున్నాయి. అటు ఇటు చల్లుతూ ఉన్నటువంటి సమయంలో ఇంట గెలిచి రచ్చ గెలిచాలి అంటారు. ఆ గజరాజు పరివారంతో సహా భార్యలతో ఆనందంగా ఉంటూ గజరాజు ఒక్కసారి ఘీంకారం చేశారు. ఆడ ఏనుగులన్నీ కూడా చుట్టూ వచ్చేశాయి. అప్పుడు గజరాజు
చక్కగా తొండంతో నీళ్లు తీసుకొని సూర్యగమనం వైపు చండ ప్రచండ అంటారు, సూర్యగమనం వైపు ఆ ఆకాశం వైపు చూపించి అటు ఇటు కాస్త నిక్కి అలాగా ఫౌంటైన్ చిమ్మినట్టుగా తొండంతో నీళ్లు చిమ్మేసింది. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గమునకెత్తి నిక్కి వడి ఉడ్డాడించి పింజింఫన్ ఆరభటి నిరములోన పెల్లగసి నక్రగ్రాహ పాఠీనముల్ నభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడన్. ఈ యొక్క దృశ్యాన్ని చూసినటువంటి దేవతాలోకంలో అమరావతిలో ఆ దేవేంద్రుడు ఆశ్చర్యపోతున్నాడు. అక్కడే ఉన్నటువంటి వారు అమరావతిలో ఉన్నటువంటి దేవలోకంలో దేవేంద్రుడైతే ఈయన గజేంద్రుడు తన యొక్క భార్యల ముందు తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తొండంతో నీళ్లు తీసుకుంటున్న సమయంలో ఎండ్రకాయలు, అదేవిధంగా చేపలు, కమఠములు అంటే కూర్మములు అంటాం కదా, ఇవన్నీ కూడా ఆ యొక్క తొండంలోకి వచ్చేసాయి. సూర్యుడి వైపు చూపించి అటు ఇటు ఊపి అలాగ వదిలిపెట్టినప్పుడు పైన ఆకాశంలో జ్యోతిష్చక్రం అని ఉంటుంది. మనం పౌర్ణమి నాడు ఉన్న నక్షత్రాన్ని బట్టి ఆ మాసం వస్తుంది. కార్తీక మాసం కృత్తికా నక్షత్రం వస్తుందన్నమాట పౌర్ణమి నాడు. ఈ విధంగా ఆకాశంలో జ్యోతిష్చక్రాలు ఉన్నాయి కాబట్టి ఈ కాలంలో గంటల పంచాంగం వచ్చింది, కానీ పూర్వకాలంలో అర్ధరాత్రి పూట పైనున్న నక్షత్రాలను బట్టి చెప్పేవాళ్ళనమాట. ఈ విధంగా ఆకాశం వైపుగా ఆ యొక్క ఎండ్రకాయలన్నీ కూడా కర్కటములన్నీ కూడా కర్కటక రాశిలోకి వెళ్ళిపోయినాయి, మీనాలన్నీ మీనరాశిలోకి వెళ్ళిపోయినాయి అన్నమాట. అదేవిధంగా మకరాలన్నీ కూడా మకర రాశికి వెళ్ళిపోయినాయి. అంటే ఆ గజరాజు ఎలా ఉన్నాడు, ఆ తొండం ఏమిటి, ఆ తొండంలో నీళ్లతో పాటు ఇవన్నీ రావటం ఏమిటి, ఈ భూలోకం నుంచి ఒక్కసారి విసిరితే ఆకాశంలో ఉన్న జ్యోతిష్చక్రానికి వెళ్ళి అక్కడ వెళ్ళటం ఏమిటి, ఇదంతా చూస్తున్నటువంటి ఇంద్రుడు చూచి ఆశ్చర్యపోయాడు. చాలే ఊరుకోండి, మేము ఉన్నాం అని ఆ గజరాజు యొక్క భార్యలు కూడా మేము ప్రతాపవంతులే, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఈడు చూడన్నట్టుగా మా ప్రతాపం చూడండి అంటూ కొన్ని ఆడయేనుగులు ఏం చేశాయంటే, ఆ మగ ఏనుగు మధ్యలో ఉన్నాడు కదా, కరణీకరోచిత కంకనచ్చటదోగి చలయేటి నీలాద్రి చెలువు దెగడ హస్తనీ హస్త విన్యస్త పద్మంబుల వేయి కన్నులవానని వెరపు చూపు కలభసముత్కీర్ణ కల్హారజమున కనకాచలేంద్రంబు ఘనతదాల్చు కుంజరీ పరిచిత కుముదగాండంబుల ఫణిరాజమండన ప్రభవహించు మదకరేను ముక్త మౌక్తిక శుక్తుల మెరుగు మొగలితోడ మేలమాడు ఎదురు లేని గరిమని భరాజమల్లంబు వనజగేహి వ్రాలునప్పుడు. ఆడ ఏనుగులు ఏం చేశాయిట, కరణీ కరోచిత కంకణ, కరణి అంటే ఆడ ఏనుగు, కంకణం అంటే కమ్ అనగా నీరనమాట, కణము అనగా బిందువు అన్నమాట. ఆడ ఏనుగులన్నీ కూడా తొండంతో నీళ్లు తీసుకుని గజరాజు మీద అలా పోస్తున్నప్పుడు ఆయన పర్వతంలాగా ఉన్నట్ట, అంజనాద్రి కాటుక కొండలాగా ఉన్నట్ట గజరాజు. కొండ మీద నీళ్లు పోస్తున్నప్పుడు సెలయేర్లు ఎలా అయితే వంపులు మలుపులు తిరుగుతూ చిన్న చిన్న బిందువులుగా వస్తూ ఉంటారో ఆ విధంగా నీలాద్రలాగా ఉన్నట్ట. కొంతమంది ఆడ ఏనుగులకి ఆ విధంగా కనిపించాడు గజరాజు. ఇక్కడ చూడండి, కరిణి అంటే ఆడ ఏనుగు, హస్తిని అంటే ఆడ ఏనుగు, శ్రీకాళ హస్తి అంటాం కదా, హస్తి అంటే ఏనుగు అన్నమాట. అచ్చుల్లో ఆ అంటే వేరు, హల్లుల్లో హ అంటే వేరు, ఇది హస్తి అంటారనమాట. ఈ విధంగా ఆ ఆడ ఏనుగులన్నీ కూడా తన యొక్క చెయ్యి అనేటువంటి తొండంతో పద్మాలన్నీ తీసుకొని ఆ గజరాజు మీద పెట్టిన సమయానికి ఆయన ఎలా ఉన్నట్ట, దేవేంద్రుల్లాగా ఉన్నట్ట. ఒక్కొక్క పద్మము ఒక్కొక్క కన్నులాగా దేవేంద్రుడికి సహస్రాక్షుడు అనేటువంటి నామం ఉంది. ఈ గజేంద్రుడికి కూడా ఈ పద్మాలు పెట్టంగానే సహస్రాక్షుల్లాగా కొన్ని ఆడ ఏనుగులకి ఆ విధంగా దర్శనమిచ్చారు. కలభాన కూడా అంటే ఏనుగు అనమాట. కొన్ని ఏనుగులు ఏం చేశాయి, ఆడ ఏనుగులు ఆ పద్మాలలో ఉన్నటువంటి దుద్దు, ఆ పుప్పొడి ఉంటుంది కదా, అలా చిమ్మినంత మాత్రముని ఆ నీటికి ఆ పుప్పొడి ఆ గజరాజుకి పట్టి బంగారం కొండలాగా ఉన్నట్టు. మా ఆయన బంగారం అంటూ ఆడవాళ్ళు అంటూ ఉంటారు కదా భర్తని, ఆ విధంగా. కుంజరీ పరిచిత, కుంజరి అనగా ఏనుగనమాట. కుంజరీ పరిచిత కుముద కాండంబుల ఫణిరాజమండన ప్రభవహించు. కుముదం అనగా పుండరీకం అని అర్థం. కుముద కుందర పర్జన్య అని విష్ణు సహస్రనామంలో ఉంది. కుముదం అనగా పుండరీకం, తెల్లగా ఉంటుందన్నమాట. ఆదిశేషువు తెల్లగా ఉంటాడు.
ఈ ఒక కుముదం ఒక్కొక్క కుముదం పెడుతూ ఉంటే పుండరీకం ఒక్కొక్క తలలాగా సహస్రాక్షుల్లాగా అంటే 10 తలకాయలు ఉన్నటువంటి ఆదిశేషువుల్లాగా ఉన్నట్ట. ఈ విధంగా ఆడ ఏనుగులతో ఆ గజరాజు చక్కగా విహరిస్తూ చెక్కెళ్ళ మీద నీళ్లు పోస్తూ పెద్ద పెద్ద బాణల్లాంటి ఆ యొక్క నీటిని నింపుకుంటూ పొట్టల్లో జలకాలు ఆడుతున్నటువంటి ప్రదేశం. మామూలుగా ఈ గజరాజు ఎవరు అనగా ద్రవిడ దేశంలో ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక మహారాజు అన్నమాట. ఆ మహారాజుకి శాపవాశాత్తు ఈ యొక్క ఏనుగులాగా ఉద్భవించాడు. ఎందుకు ఉద్భవించారు అనగా మనకి ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా పిలవాలి అంటే వాచో దజ్జాత్ మనో దజ్జాత్ చక్షుర్దజ్జాత్ అంటారు. కంటితో రండి రండి అనాలి, కంటితో సైగలు చేయాలి, మనసు నుంచి రావాలన్నమాట, మాటలతో పిలవాలి, వెళ్ళి వారి యొక్క చెయ్యి పట్టుకొని అలాగా లోపలికి ఇంటికి తీసుకురావాలి. అదేవిధంగా ఒక బ్రాహ్మణోత్తముణ్ణి అగస్త్య మహర్షి గారిని ఈ యొక్క ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి రాజు శాపం ఇచ్చారన్నమాట. అగస్త్య మహర్షి గారు శాపం పెట్టారు. ఎవరిని? ఈ యొక్క ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి మహారాజు. ఆ శాపవశాత్తు ఈ యొక్క గజేంద్రుడుగా అయ్యాడనమాట. ఈ నీళ్ళల్లో ఉన్నాడు. ఒకానొక సమయంలో అవనీనాథ గజేంద్రుడు ఆ మకరితో ఆలంబు గావించే మునుంద్ర విలాధీసుందుడు పుణ్యతముడు ఇంద్రద్యుమ్న నాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీత మౌని నియతన్ సర్వాత్ము నారాయునిన్ సవిశేషంబుగ పూజ చేసెను మహాశైలాగ్ర భాగంబునన్. ఒకనాడు నృపుడు అచ్యునతో మనములో ఊహింపుచున్ మౌనియై అకలంక స్థితి ఉన్నచో కలసుచుండచ్చోటికి వచ్చి లేవక పూజింపకయున్న రాజుగని అవ్యగ్రోధుడై మూఢా లుబ్ధా కరీంద్రోత్తమయోనిం పుట్టమని శాపం విచ్చే భూవల్లభ. మునిపతి నవమానించిన ఘనడేంద్రద్యుమ్న విభుండు కుంజరయోనిం జననం పొందెను విప్రులకది అవమానింపతగదు ఘనపుణ్యులకన్. కరినాథుడయ్యే అతడు కరులైరి భటాదులెల్ల గజమయ్యుండెన్. ఇక్కడ ఆ గజరాజు అంతకు ముందు జన్మలో ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి మహారాజు. ఆయనకి అనేక మంది భార్యలు ఉన్నారు, అనేక సంతానం ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఆ రాజుగారికి 60 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా తపస్సు చేసుకుందామని కొండ మీదకి వెళ్ళాడు. ఆయనతో పాటు ఆయన భార్యలు వెళ్ళారు. ఆ భార్యలతో పాటు ఆయన యొక్క పిల్లలు కూడా, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఏకాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు, తపస్సు చేసేటప్పుడు, మెడిటేషన్ చేసేటప్పుడు ఒక్కళ్ళే ఉండాలి. 2-3 ఉంటే మాటలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కనుకనే ఏకస్తప ద్విరధ్యాయి త్రిభిర్గీతం చతుష్పథం అంటారు. తపస్సు చేసుకునేటప్పుడు ఒకరే ఉండాలి, చదువుకునేటప్పుడు 2 ఉండాలి, సంగీతం నేర్చుకునేటప్పుడు త్రిభిర్గీతం 3 ఉండాలి. మనకి టీవీలో కూడా 3 చూపిస్తూ ఉంటారు, గానం తానం పల్లవని. చతుష్పథం 4 వెళ్ళేదో మనం వెళ్ళాలన్నమాట. ఈ విధంగా గజరాజు ఈ అంతకుముందు జన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు గారు కొండ మీద తపస్సు చేస్తూ ఉంటే మౌనంగా అగస్త్య మహర్షి గారు వచ్చారు. ఆయన కూడా ముని, నేను కూడా ముని కదా, మౌనంగా ఉన్నాను అని ఆయన లేవల, ఆయన పిలవలేదు, కూర్చోబెట్టలేదు. ఆయన కోపం వచ్చి మూఢా లుబ్ధ కరీంద్రోత్తమయోనిం పుట్టమని శాపం విచ్చే భూవల్లభ. ఆ అగస్త్య మహర్షి గారి యొక్క శాపం వలన ఆ గజరాజు ఇన్నాళ్ళ నుంచి కూడా ఎంతో ఆనందంగా ఉన్నాడు. నీళ్ళల్లో చక్కగా జలకాలు ఆడాడు, భార్యలతో రమిస్తూ ఉన్నాడు. అదే సమయంలో అగస్త్య మహర్షి గారి శాపం వలన ఒక ముసలి వచ్చి ఆ గజరాజును గట్టిగా పట్టుకుందన్నమాట. ఆ అగస్త్య మహర్షి గారు ఎప్పుడైతే శాపం ఇచ్చారో ఆ శాపం సమయంలోనే మనకైతే తాటాకు మంటలాగా ఉండదు కోపం, మహాత్ములకి తాటాకు మంటలాగా ఉంటుంది. నాయనా, నువ్వు తప్పు చేశావు, ఇంటికి వచ్చిన వారిని పిలవాలి, అలా పిలవకుండా ఉన్నందువల్ల నువ్వు గజరాజుగా పుట్టావు. కాబట్టి ఈ యొక్క కథ మనకి ఎందుకు వింటున్నామంటే, మనం కూడా ఇంటికి వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా పిలవాలి. వాచో దద్యాత్ మనో దద్యాత్ చక్షుర్దద్యాత్. అలా లేకపోతే ఏనుగుల్లాగా పుడతాం అన్నమాట. ఈ విధంగా శాప విమోచనం చెప్పండి అంటే ఆ మృగరాజు గజరాజు అయినటువంటి ఆ ఏనుగుని మొసలి గట్టిగా పట్టుకుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుతుంది అనేటువంటి విషయం. ఇక్కడ గజరాజు తన భార్యలతో ఆడుతూ ఉన్నటువంటి సమయంలో, ఆ విధంగా గజరాజు తన భార్యలతో ఆనందంగా ఉన్న సమయంలో ఆడ ఏనుగులన్నీ కూడా కుముదములు అనగా తెల్లగా ఉన్నటువంటి
పుండరీకాలన్నీ కూడా గజరాజు మీద పెట్టిన మాత్రమునే ఆదిశేషువులాగా ఒక్కొక్క కుముదం, ఒక్కొక్క పుండరీకం, ఒక్కొక్క తలలాగా ఆదిశేషువులాగా కనబడుతున్నాడు. మదకరేను ముక్త మౌక్తిక శుక్తుల మెరుగు మొగలి తోడ మేలుమాడు ఎదురు లేని గరిమని భరాజమల్లంబు వనజగేహి వ్రాలునప్పుడు. వనజగేహి వ్రాలునప్పుడు అంటే లక్ష్మీవంతంగా భార్యలతో ఆ గజరాజు జలకాలాడుతూ ఆనందంగా డోలలాడుతూ ఉన్నటువంటి సమయం. అంతకు ముందు నుంచే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ కాసారం ఇంత అని చెప్పలేం. మామూలుగా ఈ కాసారానికి, ఈ యొక్క సరస్సుకి అటు ఇటు కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో మీద ఉన్నటువంటి పండ్లు, ఆ పండ్లు మగ్గినాయి. ఆ పైనుంచి పండ్లు మగ్గినటువంటి ఆ పండ్ల రసాలన్నీ కూడా నీళ్ళల్లో పడిపోతూ ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూచి ఆనందంగా ఉన్నటువంటి సమయంలో భుగభుగాయత భూరి బుద్బుదచ్చటలతో కదులుచు దివికి భంగంబులగయ భువన భయంకర పూత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార జంఝానిల వశమున ఘుమఘుమావర్తమడర కల్లోల జాల సంఘట్టనంబు తటీతరులు మూలముతో ధరణిగూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబలించు పట్టు స్వర్భాను పగిది ఒక మకరేంద్రుడు ఇభరాజు వడిసి పట్టే. ఆ మొసలి అనేటువంటిది ఎప్పటి నుంచో చూస్తూ ఉంది. అసలు ఈ గజరాజు నీళ్ళలోకి రావటం ఎందుకు? వచ్చాడనుకోండి, మంచిని త్రాగి వెళ్ళొచ్చు కదా, పోనీ జలగాలాడటం ఎందుకు? అక్కడ ఉన్నటువంటి నీళ్ళంతా కూడా మట్టి అయిపోతోంది, కింద ఉన్నటువంటి బురదంతా కూడా పైకి వస్తోంది, నాచంతా కూడా వస్తోంది. ఆ ఏనుగులు ఎన్నున్నాయి? 1,00,000 కోటి కరణీనాథుడు అతను. ఈ యొక్క పరివారం అంతా సహా ఆ కాసారంలో నిలవటం, మట్టంతా పైకి రావటం, పద్మాలన్నీ కూడా కిందకి వెళ్ళిపోవటం, ఆ కకావికల నిర్మలంగా ఉన్నటువంటి ఆ కాసారాన్ని ఈ విధంగా చేస్తున్న సమయంలో ఒక మొసలి, ఏమిరా ఈ ప్రదేశానికి వచ్చి మంచినీళ్ళు త్రాగకుండా ఈ కలంకాన్ని చేస్తావా అంటూ గజరాజుని గట్టిగా భుగభుగాయత భూరి బుద్బుదచ్చటలతో కదులుతు దివికి భంగంబులెగయ. ఉచ్ఛ్వాస నిశ్వాస ఎలా ఉందిట? పెద్ద పెద్దగా వేడి గాలులాగా వస్తోందిట. తోకని గట్టిగా కొడుతోంది. రివ్ అని బుడగలన్నీ వచ్చేస్తున్నాయి చుట్టూ ఒక ప్రదేశం అంతా. ఆ నీటిలో ఒక్కసారి మధ్యలో ఉన్నటువంటి గజరాజు యొక్క 2 పాదాలను గట్టిగా పట్టేస్తుందన్నమాట. పోతన గారు ఒక చమత్కారం చేశారు. భాను కబలించు పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడు ఇభరాజు వడిసి పట్టి. అంటే నాయన గజరాజును పట్టుకున్నా దీన్ని మోక్షణ అంటారు, గజేంద్ర మోక్షణం అంటారు. అనగా పట్టుకున్నవాడు విడవాల్సిందే కదా. అదేవిధంగా సూర్యుడిని, చంద్రుడిని, రాహుకేతువులు పట్టుకుంటారు. అలా పట్టుకొని గ్రహణ సమయంలో గ్రహణ మోక్షణం కూడా ఉంటుంది, విడుపు కూడా ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు పట్టుకున్న కొంతకాలానికి ఆ మొసలి విడుస్తుంది అని భావి సూచ్యక అర్థంగా ఇక్కడ వాడారనమాట ఆ సూత్రాన్ని. వడి దప్పించి గరీంద్రుడు నిర్దగరం బెత్తెవ్రేయ నీరాటంబు పొడవడిగినట్లు జలములపడి కడుబట్టి పడిపట్టే పూర్వపద యుగలంబున్. ఆ విధంగా ముందకాలను గట్టిగా పట్టేసుకున్నాడు మొసలి. ఈ యొక్క గజరాజు తన యొక్క దంతాలతో ఒక పోడు పొడిచాడనమాట. ఆ యొక్క మకరం పక్కకి వెళ్ళిపోయింది. 2 పాదాలన్నీ ఆ ఒడ్డు మీద పెట్టింది గజరాజు. అంతకు ముందుగానే ఆడ ఏనుగులన్నీ కూడా వెళ్ళిపోయినాయి. వెనకాల ఉన్న 2 కాళ్ళు కూడా పెట్టే లోపు ఆ మొసలి వెనక నుంచి వచ్చి ఆ యొక్క తోకని గట్టిగా పట్టుకుని లాగేసింది. పక్క నుంచి వస్తోంది, ముందు నుంచి వస్తోంది, వెనక నుంచి వస్తోంది. ఈ విధంగా కకలా వికలం చేస్తోంది దాన్ని. పదములు పట్టినల కుంభాటోక ఇంతయు లేక శూరతన్ మదగజవల్లభుడు ధృతిమంతుడు దంతయుగాంత ఘట్టన్. ఆయనకి ఆపద వచ్చిందని భయపడలా, ధృతిమంతుడు అనమాట. ఈ ఆడ ఏనుగులన్నీ కూడా ఒడ్డు వైపు వెళ్ళిపోయినాయి. ఇతను ఒక్కసారి దంతాలతో గట్టిగా నొక్కాడనమాట. ఆ మకరానికి ఏముంటుంది? పైన చిప్పలుగా ఉంటుంది కదా, ఒక పెలుసు పోయింది తప్ప దానికి ఏం తగలలేదన్నమాట. కరి దిగుచు మకరి సరసికి కరి ధరికి మకరి దిగుచు కరకర బెరయన్ కరికి మకరికి కరి భరం ఇట్లతల కుతల భటులు అదిరిపడన్. ఈ కింద ఉన్నటువంటి మనకి లోకాలు మొత్తం కూడా 14 లోకాలు. మనం భూలోకంలో ఉన్నాం. పైన భువర్లోక, సువర్లోక, మహోలోక, జనమలోక, తపోలోక, సత్యలోకాలు ఉన్నాయి. ఈ భూమి కింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల లోకాలు ఉన్నాయి. ఈ కింద ఉన్నటువంటి అతల లోకంలో భటులందరూ కూడా అదిరిపోయారు.
మనం చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో మనం సెకండ్ ఫ్లోర్లో ఉంటాం. కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు గొడవ చేస్తుంటే కింద వాళ్ళకి అనుకుంటాం కదా ఏదో జరిగిందని. ఆ విధంగా కింద లోకాలలో ఉన్నటువంటి భటులు కూడా అదిరిపోయారట. దాని యొక్క పరిస్థితి ఏమిటో చూడండి ఎలా ఉందో. జవమును బలమును వివిధములగ పోరు కరటి వీరతకున్ భువి దివి మకర మీన కర్కట నివహంబులొక్కట మిత్రా నిలయంబు పొందెన్ ఆటో పొమ్మున జిమ్మురమ్ము గల వజ్రాభీల దంతంబులన్ దాటించున్ మెట జుట్టి పట్టి హరిదోర్దండాభచుండాహతిన్ నీటిన్ మాటికి దిగువగా నేరాటమున్నీటి పోరాటము ఓటమి పాటు చూపుట కరుణ్యాటంబు వాచాటమై. ఈ విధంగా లోపలికేమో ఆ మొసలి లాగుతోంది. పైన ఉన్నటువంటి ఆడ ఏనుగులు తొండాలతో ఒకరు పట్టుకొని ఆ చివరగా ఉన్నటువంటి ఒడ్డు దగ్గర పెద్ద ఏనుగు తొండం గట్టిగా విసిరిందనమాట. ఈ గజరాజు ఆ ఆడ ఏనుగు యొక్క తొండాన్ని గట్టిగా పట్టుకుని పైకి వస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క మొసలి గట్టిగా లాగటం, అటు అటు తిరిగిపోతున్నటువంటి సమయం. ఆడ ఏనుగులన్నీ కూడా చాలా బాధ పొందుతున్నాయి. కంటి నుంచి నీరు వచ్చేస్తోంది. చాలా దూరంలోకి వెళ్ళిపోయాడు, మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు ఆ కాసారంలోకి. ఒడ్డు దగ్గర లేడు. ఒడ్డు మీద ఆడ ఏనుగులన్నీ కూడా మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరు నడించిపోక కాళ్ళు రాక వెళ్ళలేకపోతున్నాయి. ఆడ ఏనుగులన్నీ కూడా కోరి చూచుచుండే కుంజరీయూధంబు మగులు తగులు కారే మగువలకును. తగులుకున్నారా బంధం అంటారు. ఆ భార్యాభర్తల బంధం అటువంటిది. ఆడ ఏనుగులు వెళ్ళలేకపోతున్నాయి. కంటి నుంచి ధారపడిపోతోంది. పోకచెక్క అడకత్తెరలో పోకచెక్కలాగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ మొసలి యొక్క శరీరం తన నీళ్ళల్లో ఉంటుంది, బలం పెరుగుతూ ఉంటుంది. తన యొక్క జీవించే ప్రదేశం కూడా నీరే అన్నమాట. జీవనం బుధనకు జీవనం వైయుంటన్ అలము చలము అంతకంతకెక్కి మకరమొప్పడస్య మత్తేభమల్లంబు బహుళ పక్ష సీత భానుపగిది. ఈ విధంగా రోజులు గడుస్తున్నటువంటి సమయంలో పౌర్ణమి నాడు ఉన్నటువంటి చంద్రుడు అమావాస్యకి ఒక రేఖామాత్రంలాగా చిక్కిపోయినట్టుగా ఈ గజరాజు కూడా రోజులు పెరుగుతున్న కొద్దీ నీటిలో ఉంటూ తన యొక్క శక్తి తగ్గిపోతూ ఒక క్షీణించిపోతూ ఉన్నట్ట చంద్రుల్లాగా, అమావాస్య ముందు వచ్చేటువంటి చంద్రుల్లాగా. మరి మొసలు ఎలా ఉందిట? పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబన రతిం క్రీడించు యోగీంద్రు మర్యాద నక్రము విక్రమించే కరి పాదాక్రాంత నిర్వక్రమై. ఆ మొసలి రెండు పాదాలు గట్టిగా నొక్కిందనమాట భూమి మీద. హఠయోగం చేసేటువంటి ఒక రేచకం పూరకం కుంభకం లాగా ఆ యొక్క యోగా చేసేటువంటి వారిలాగా, హఠయోగం చేసేటువంటి వారిలాగా ఉందన్నమాట. ఏ రోజుకి ఆ రోజు రోజుకి తన యొక్క బలాన్ని పెంచుకుంటూ ఉంటుందన్నమాట. అలా గట్టిగా పట్టుకున్నటువంటి సమయం ఊహకలంగి ఆ గజరాజు అనుకుంటున్నాడు. ఊహకలంగి జీవన పుటోలం మనంబడి పోరుచున్ మహా మోహలతా నిబద్ధ పదమున్ విడిపించు కొనంగలేక సందేహము పొందు దేహి క్రియ దీన దశన్ గజముండే భీషణగ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదఖురాగ్ర శల్యమై. ఊహలో కూడా అనుకోలే. ఆశ అనేటువంటి ఒక పాశం కదా, ఆ మోహంలో సంసారం అనేటువంటి ఆ సాగరం లాగా ఆ సరస్సులో తన భార్యలతో ఆడుతూ ఉన్న సమయంలో ఎక్కడి నుంచో ఈ విధంగా ఉపద్రవం వచ్చింది, నేను అనుకోలేదు, నన్ను రక్షించేవాళ్ళు ఎవరు అంటూ ఒక్కసారి తన యొక్క శక్తి అంతా కూడా తగ్గిపోతోంది. పాదాలలో వేలికి మధ్యలో ఉన్నటువంటి ఆ సున్నితమైనటువంటి చర్మం ఉంటుందన్నమాట. ఆటవీకులు ఏం చేస్తారంటే ఒక పెద్ద గొయ్యి తీసి పైన చెట్లు వేస్తారు. ఆ గొయ్యిలో ఏనుగు పడిపోతూ ఉంటాయి. దాన్ని పట్టుకోవటం లక్షణం అన్నమాట ఆటవీకులు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ బలిశాలు ఉంటాయి కదా, ఆ శూలాలతో పాదాల దగ్గర పొడుస్తూ ఉంటారు. అప్పుడు రక్తస్రావం అయ్యి అక్కడే పడిపోతుంది అనమాట. ఆ విధంగానే మొసలి ఆ ఏనుగు యొక్క టెక్నిక్ తెలుసుకుందన్నమాట. దాని యొక్క సున్నితమైన చర్మం ఎక్కడుంది, మామూలుగా తన యొక్క చర్మం అంతా కూడా గట్టిగా ఉంటుంది. పాదాల దగ్గర వేల దగ్గర మధ్యలో ఉన్నటువంటి ఆ చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి అక్కడ పెద్దగా కొరికేస్తూ ఉంది, రక్తం అయిపోతోంది, స్రావం అయిపోతోంది. అలయక సొలయకవే సొట నొలయక కరి మకరితోడ ఉద్దండ రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరక్క 1000 సంవత్సరములు. పగళ్ళు రాత్రులు రోజులు 1000 సంవత్సరాలు అయిపోయిందనమాట.
ఆ సమయంలో ఇంకా నేను అనేటువంటి అహంకారంతో ఉన్నాను, నేను రక్షించుకోలేకపోతున్నాను, నన్ను రక్షించేది ఎవరు అనేటువంటి సింహావలోకనానికి వస్తోంది. గజరాజు పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెకేండ్లు పోరాడి సంశిథిలంబైతన లావు వైర్యబలము చింతించి మిథ్యామనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరంజాలరాదంచు అవ్యధమై ఇట్లు పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్. మనం అడ్డబొట్టు పెట్టినా నిలువు పెట్టు పెట్టినా ఒకరికి భోజనం పెట్టామా దానం చేశామా అన్నది కావాలన్నమాట. అదేవిధంగా ఈ గజరాజు మనకు అనుమానం వస్తుంది, ఏమండి అక్కడ ఆడ ఏనుగులు ఉన్నాయి, మగ ఏనుగు ఉంది, పరివారంతో సహా జలక్రీడలు ఆడుతున్నటువంటి సమయంలో మొసలి గజరాజునే ఎందుకు పట్టుకోవాలి అనగా కర్తృపూర్వగచ్చేత్ అని మనకి భారతంలో ఉంది. మనం చేసుకున్నటువంటి పాపం కానీ పుణ్యం కానీ మన వెనకాల ఉండదు, మనకి ముందు ఉంటుందన్నమాట. మనకి ముందు ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుంది, అది నడిపిస్తూ ఉంటే మనం వెళ్తూ ఉంటాం. మన వెనకాల ఉందనుకోండి, రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఆ జంక్షన్లో ఆ చౌరస్తాలో ఈ లెఫ్ట్కి వెళ్ళిపోతాం, అది రైట్కి వెళ్ళిపోతుంది అంటే కుదరదు అనమాట. కాబట్టి మనం చేసుకున్నది ఎవరైనా ఎక్కడైనా ఉండాల్సిందే. ఎల్ఐసి ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కూడా డబ్బులు బ్యాంకులో వేసినప్పుడు మనం ఏ ఊర్లో ఉన్నా చిరునామా మారినా మళ్ళీ మన దగ్గరికి ఎలా అయితే వస్తుందో ఆ పుణ్యమైనా పాపమైనా మనకే ఉంటుందన్నమాట. ఆ విధంగా గజరాజునే ఎందుకు గట్టిగా పట్టుకున్నది అంటే గజరాజు అంతకుముందు ఇంద్రద్యుమ్నుడు అనే ఒక మహారాజు అగస్త్య మహర్షి గారు శాపం వలన ఏనుగుగా పుట్టి ఇంత పరివారంతో సహా ఆనందంగా ఉంటూ నీళ్లల్లో దిగినప్పుడు మొసలి చేత నీవు పీడింపబడతావు, అప్పుడు శ్రీహరి యొక్క అనుగ్రహంతో మళ్ళీ నీ రూపం వస్తుంది. కనుకనే గజరాజునే పట్టుకున్నారు తప్ప ఆ మొసలి మిగతా ఆడ ఏనుగుల్ని గట్టిగా పట్టుకోలేదు అనేటువంటి విషయం మనకి ఇప్పుడు తెలుస్తోందన్నమాట. నాకే బాధలు వస్తున్నాయి, పక్క వాళ్ళకి బాధ రాలేదు, నాకు మార్కెట్లో తక్కువ ఉంది, అందరూ కూడా ఎక్కువగా సంపాదిస్తున్నారు అనేటువంటిది ఎందుకంటే ఇదే ఉద్దేశం అన్నమాట. ఆ గజరాజు కూడా ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి మహారాజు అన్నమాట. గజేంద్రుడు ఆ మకరితో ఆలంబు గావించే మునుంద్రవిలాధీశుండతండు పుణ్యతముండు ఇంద్రద్యుమ్న నాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీత మౌనినియతన్ సర్వాత్ము నారాజనన్ సవిశేషంబుగా పూజ చేసెను మహాశైలాగ్ర భాగంబునన్ ఒకనాడా నృపుడచ్యునతో మనములో ఊహింపుచున్. ద్రవిడ దేశం అంటారు. పూర్వకాలంలో ఉత్తరాది వేరు దక్షిణాది వేరు కదా. దక్షిణాది అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం అంతా కూడా దక్షిణాది అంటారు. ఆ ప్రాంతంలో ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు గారు వైష్ణవ భక్తుడు అనమాట. ఆయన ఎన్నో దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ చేయించారు. ఇంకా 60 సంవత్సరాలు దాటిపోతోంది, తపస్సు చేసుకుందామని కొండ మీదకి వెళ్ళాడు. ఆయనతో పాటు భార్యలు వచ్చారు, పిల్లలు వచ్చారు, భటులు వచ్చారు, రాజ్యంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ కొండ మీద తపస్సు చేస్తూ ఉంటే అనుకోకుండా అగస్త్య మహర్షి గారు అక్కడికి వచ్చారట. మౌని ముని అనగా మౌనంగా ఉన్న వాళ్ళని ముని అంటారు. అగస్త్య ముని కదా, ఆయన కూడా నేను కూడా ముని కదా, మౌనంగా ఉన్నాను, మన ఇద్దరం ఒకటే అనుకున్నట్ట. అప్పుడు ఆయన కోపం వచ్చిందనమాట. మూఢ లుబ్ధ కరీంద్రోత్తమయోనిం పుట్టమని శాపం విచ్చే భూవల్లభ. అయ్యయ్యో తప్పండి, క్షమించండి, నేను తపస్సు చేస్తున్నా కదా అన్న ఉద్దేశంతో మిమ్మల్ని పలకరించలేకపోయాను అన్నాడు. అలాగే మనం కూడా మన ఇంటికి ఎవరైనా వస్తే వాచోదద్యాత్ మనోదద్యాత్ చక్షుర్దద్యాత్, కంటితో రమ్మని సైకిల్ చేయాలి, మాటలతో పిలవాలి, చక్కగా ఆ చేతలు కూడా మనసు నుంచి రావాలన్నమాట. వారిని చేయి పట్టుకొని వచ్చి కూర్చొని భోజనం చేయండి ఇవాళ అంటే అప్పటి నుంచి లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవిస్తుంది అనమాట. ఎవరైతే అంటారో ఓ 10 నిమిషాల తర్వాత అంటే 20 సంవత్సరాల తర్వాత లక్ష్మీదేవి తాండవిస్తుంది. వీడెందుకు వచ్చాడు అని వాడిని అగౌరవపరిస్తే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించదనమాట. ఆ విధంగా ఈ యొక్క ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు గారు కూడా ఆ యొక్క అగస్త్య మహర్షి గారి యొక్క శాపం వలన ఈ యొక్క గజరాజుగా ఉండటం, ఆ గజరాజునే ఈ మొసలి గట్టిగా పట్టుకోవటం జరిగిందనమాట. చాలా బాధ పొందుతున్నాడు. ఏ రూపంబున దీని గెల్తు ఇటి మీదే వేల్పు చింతించు ఎవ్వారించీరదు ఎవ్వరడ్డమిక ఎవ్వారి ప్రచారోత్తమున్ వారింపతగువారులెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లేరే మృక్యదన్ దిక్కుమాలిన మొరాలింప ప్రపుణ్యాత్మకుల్. ఈ దిక్కుమాలి జన్మ నాకెందుకు వచ్చింది, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని చాలా బాధాతప్త హృదయంలో ఉన్నాడనమాట. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వ
మూలమేడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుని శరణంబు వేడెదన్ నానానేక పయూథముల్ వనములో పెద్ద కాలంబు. నేను వన్స్ అపాన్ టైం ఒకానొక సమయంలో నేను అరణ్యంలో నా యొక్క మదజలమే చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటే అవి సుగంధమైనటువంటి చందన వృక్షాలు అయినాయి. ఆ చెట్ల కింద ఉండకుండా నీటి దగ్గరికి ఎందుకు వచ్చాను పో, మంచినీళ్ళు ఎందుకు త్రాగి వెళ్ళలేదు, ఇలా ఎందుకు నేను ఇబ్బంది పడుతున్నాను అంటూ చాలా బాధ పొందుతూ ఈ నీరాస ఇటేల వచ్చితి భయం మెట్లో కదే ఈశ్వర. ఈశ్వర అన్న శబ్దం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఈ యొక్క సృష్టించేది ఎవరు, స్థితికారకుడు ఎవరు, లయకారకుడు ఎవరు, నిర్గుణ పరబ్రహ్మ రూపంగా ఉన్నటువంటి ఆ స్వామికి నేను నమస్కారం చేస్తున్నాను అంటూ ఎప్పుడైతే నమస్కారం చేసిందో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకం పెంజీకటి అవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు అతనినే సేవింతున్. లోకాలన్నీ కూడా భస్మం అయిపోతే ఒక జ్యోతి రూపంలో ఉంటారట, ఆయన సాక్షి రూపంలో ఉంటారు. అటువంటి వారికి నేను నమస్కారం చేస్తున్నాను. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి కొనుచు ఉభయముతానై. ఈ 14 లోకాలు కూడా భువన భాండాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయనే సృష్టిస్తూ ఉంటారు, ఆయనే లయం చేస్తూ ఉంటారు. ఒకసారి యశోదాదేవి కృష్ణుణ్ణి అడిగింది, నువ్వు మన్ను తిన్నావా చూపించరా అబ్బాయి అంటే నోరు తెరవంగానే లోపల 14 భువన భాండాలు ఉన్నాయి, బయట ఉన్నాయి. ఆ విధంగా వేష్టీతి విష్ణు, ఆయనకి నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా జగములు తెలియని వారు గజములు, ఆత్మశక్తిం న జానాతీతి గజ నిరంతర లోలాయమాన స్వరూప గజ. మనం కూడా గజం లాంటి వాళ్ళం, మనం ఏంటో తెలియదు, మనం ఎందుకు వచ్చామో తెలియదు. మన యొక్క శరీరాన్ని అదేవిధంగా ఆయుష్ని రోజుల్ని కూడా తగ్గించేసుకుంటూ ఉన్నాం. కనుక ఎవరైతే జ్ఞానులు అయినటువంటి వారు భగవంతునితో రమిస్తూ ఉంటారో తపిస్తూ ఉంటారో, జగములు తెలియని వారు గజములు, గజ తిరిగేస్తే జగ. అటువంటి భగవంతుడి యొక్క భక్తులు ఎవరిని పూజిస్తూ ఉంటారు, సాధువులు. అటువంటి వారికి నేను నమస్కారం చేస్తున్నాను. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకలింగం కాదు, అదేవిధంగా తిర్యక్ జంతువు కాదు, నేను ఆయనకి నమస్కారం చేస్తున్నాను అంటూ కలడందురు దీనులయడా కలడందురు పరమయోగి గుణముల పాలం కలడందురు అన్ని దిశలను కలడెను వాడు కలడో లేడో. ఇంతసేపు ప్రయత్నం చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ఉన్నాడా లేదా అని డౌట్ ఫుల్గా ఉన్నాడు. అదే ప్రహ్లాదుంటే నో డౌట్ అన్నమాట. ఇందు గలడు అందు లేడు సందేహం వలదు చక్రి అన్నారు. ఈ యొక్క గజరాజు 90% ప్రయత్నం చేసింది, ఉన్నాడా లేదా అనే డౌట్గా ఉంది. సరే పూర్తిగా పిలిచినప్పుడు వద్దాంలే అని భగవంతుడు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో తన యొక్క ప్రాణాలన్నీ కూడా తప్పిపోతున్నాయి, మూర్ఛ వస్తోంది. లా ఒక్కింతయు లేదు ధైర్యముల్ విలోలం బయ్యే ప్రాణముల్ ఠావుల్ తప్పే మూర్ఛ వచ్చే ధనువండస్యం శ్రమం బయ్యడన్ నీవే తప్పని తప్పరం వెలుగ మన్నింపదగం దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. నాకు ప్రాణాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి, మూర్ఛ వస్తోంది, నన్ను రక్షించు భద్రాత్మగా అంటూ ప్రార్థన చేసింది. చాలామంది భగవంతుని ఏ విధంగా ఉంటారు, శరణార్థితో అంటారు. అంటే ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే. ఈ విధంగా సాష్టాంగ దండ ప్రణామం చేసి మనం అందరం ప్రార్థన చేసినట్టుగా ఓ కమలాప్త యో వరద యో ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ యో శరణాగతామరానోక యో మునీశ్వర మనోహర యో విపుల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థి నిన్ను గావవే అంటూ ప్రార్థన ఎప్పుడైతే చేశారో విశ్వమంతయులే నివి నీవు నురక ఉండి అంబుజాసునడు అడ్డపడగా విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతన అడ్డబడ్డదలచే. వెంటనే శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నారో అనుకుంటూ అలా వైకుంఠపురంబులో అని పోతన గారు రాసి తర్వాత రాలేదు, ఆయనకు గుర్తుకు రాలేదన్నమాట. సాక్షాత్ భగవంతుడే భగవాన్ భక్త భక్తిమాన్. మనం అందరం కూడా జనాభా లెక్కలో ఉన్న జనార్దుని యొక్క లెక్కలో ఉండాలి. వాళ్ళు పురుషోత్తములు. అటువంటి పురుషోత్తముడి యొక్క అనుగ్రహాన్ని పొందిన వారు కూడా పురుషోత్తములే. ఆ పోతన గారు కూడా రాస్తూ ఉన్నటువంటి ఆ ఆంధ్రీకరించే సమయంలో అలవైకుంఠపురంబులో అంతవరకు ఘంటం ఆగిపోయింది. ఎట్లా ఏమిటి అనుకుంటున్నారు? రామచంద్రస్వామి మందిరానికి వెళ్లారు. సాక్షాత్తు రామచంద్రస్వామి వారే పోతన గారుగా వచ్చి అలవైకుంఠపురంబు నగరిలో
ఆమూల సౌతంబుదాపలమందారవనాంతరామృత సరప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రంబు పాహి పాహి అని కుయ్యాలించి సంరంభియ్యి. ఇక్కడ పెద్దవాళ్ళు అంటారు, ఏమంటే పట్టణంలో నగరం ఉంటుందా, నగరంలో పట్టణం ఉంటుందా, పురం ఉంటుందా అని. ఇక్కడ అలవైకుంఠపురంబులో నగరిలో, పురం అంటే చిన్నది, నగరం అంటే పెద్దది. కానీ పెద్దలు చెబుతారు అలవైకుంఠపురము అంటే వైకుంఠ లోకం అనుకోండి, నగరిలో దానిలో ఒక నగరంలో అనుకోండి అని చెప్పారు. ఈ విధంగా రమా లక్ష్మీదేవితో చక్కగా ఏకాంతంగా లోకాంతరంగుడు శ్రీకాంతతో రంగారు బంగారు జరియించేటువంటి ఆ పమిడి చెంగుతో చక్కగా చేతికి చుట్టుకుంటూ మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో గజరాజు పాహి పాహి అని కుయ్యని ఎప్పుడైతే శబ్దం వినపడిందో సిరిగింజప్పడు శంఖ చక్ర యుగము చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడభరగపతిన్ మన్నింపడు ఆ కర్ణికాంతర ధమిల్లము చక్కనొత్తాడు. తన భార్యకి చెప్పాల లక్ష్మీదేవికి శంఖం చక్రం గదా, అదేవిధంగా జయ విజయులకు ఎవరికీ చెప్పలేదన్నమాట. ఒక్కసారి ఆ యొక్క ఇంట్లోంచి ఆ పట్టణంలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి స్వామివారు ఏకాంతంగా ఉన్నటువంటి స్వామివారు మందిరంలోంచి బయటికి వస్తున్న సమయంలో మెట్లు కూడా దిగకుండా ఒక్కసారి దూకారట. ఆ జుట్టంతా ముందుకు వచ్చింది, జుట్టు కూడా పక్కగా అటు ఇటు పెట్టుకోలేదన్నమాట. అదేవిధంగా శంఖము చక్రము గద, తర్వాత భజనీకాంతుడు నారదుడు, తర్వాత ఈ యొక్క పరివారం అంతా సహా శ్రీ మహావిష్ణువు యొక్క వెనకాల వస్తూ ఉన్నారు. తన వెంటన్ సిరి లచ్చ వెంటన్ అవరోధ వ్రాతముందా నివెన్కన్ పక్షేంద్రుడు వాని పొంతను ధనకోమోదకి శంఖ చక్ర నికాయుంబును నారదుండు ధుజనీకాంతుడు ఆవచ్చరొయ్యన వైకుంఠపురంబున కలుగా ఆబాల గోపాలమున్. ఈ విధంగా పరివారం అంతా సహా ఆబాల గోపాలులు అంటే ఆంగ్ అనేటువంటిది, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేస్తూ ఉన్నారు. లక్ష్మీదేవి చాలా బాధ పొందుతోంది. తన పముడి ఆయన చేతిలో ఉన్నది, ముందుకు వెళ్ళలేకపోతోంది, వెనక్కి లాగలేకపోతోంది. ఈలోపు అనుమానం వస్తోంది. తన వేంచేయుపదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెను. స్త్రీలు ఎవరైనా లేడీస్ ఇబ్బంది పడుతున్నారా? ఆ కాలంలో ద్రౌపదీదేవి ఆ యొక్క వస్త్రాన్ని లాగేస్తున్నటువంటి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణస్వామి రక్షించలేదమ్మా ఆయన. అదేవిధంగా బలిచక్రవర్తి అమరావతి వైపు వచ్చాడా, రక్షించుదామని దేవేంద్రులకి దగ్గరికి వెళ్తున్నారా? అదేవిధంగా ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్యకశిపుడు నీ యొక్క శ్రీహరి ఎక్కడున్నాడో చెప్పు అంటూ అడిగినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అని భక్తులు ఎవరైనా అడిగినప్పుడు నేను ఉన్నాను అని ప్రకటన చేయడానికి శ్రీ మహావిష్ణువు వెళ్తున్నారా అనేటువంటి ఉద్దేశం. అడగదనని కడువడెజను అడిగిన తన మగుడు అడగడని నడయుడగన్ వెడవెడ సిడిముడి తడబడ అడుగిడుదు అడుగిడుదు జడిమ నడుగిడు నెడలెన్. అమ్మవారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి లాగలేకపోతున్నారు. ఇటువంటి సమయంలో ప్రకృతికి సంబంధమైనటువంటి వారు అమ్మవారు. పురుషుడు పురుషోత్తముడు అనమాట. ఈ విధంగా తాటంకాచలనంబుతో భుజ నటంధమ్మిల్ల బంధమ్ముతో శాటి ముక్త కుచంబుతో అధ్రుడు చంచత్కాంతితో శీర్ణలాలాట లేపముతో మనోహర కరోలోగ్నోత్తరీయంబుతో కోటింద ప్రభుతో ఉరోజభర సంకోచద్వర్లంబుతో. అమ్మవారి యొక్క ఈ యొక్క వేడి చేసి ఆ చెమటలు బాగా పట్టి ఆ శీర్ణలాలాట బొట్టు పెట్టుకున్నటువంటి అమ్మవారు కూడా కాస్త జారుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదే సమయంలో చిలుకలన్నీ వచ్చేస్తున్నాయి. అమ్మవారి యొక్క పెదములు దొండపండులు అనుకుంటున్నాయి కొరకడానికి. ఇవి నా పెదములే దొండపండులు కాదు అంటోంది అమ్మవారు. ఆ యొక్క చిలుకలకి చెబుతోంది. అదే సమయంలో మెరుపు తీగలు వస్తున్నాయి. అమ్మవారు ఒక మెరుపు తీగలాగా ఉన్నారు. స్వామివారు నీలమేఘశ్యాముడు కదా, ఆయన మేఘంలాగా ఉన్నారు. మేఘం వెనకాల మెరుపులు ఉంటాయి కాబట్టి ఆకాశంలో ఉన్న మెరుపులన్నీ వస్తుంటే నేను మెరుపు తీగ కాదు లక్ష్మీదేవి అన్నారు. అదేవిధంగా చేపలన్నీ కూడా మీనాలన్నీ కూడా వస్తున్నాయి. అమ్మవారి యొక్క నేత్రములు మీనాక్షి అంటారు కదా, కాబట్టి మన ఇలాఖే అనుకుంటున్నాయి ఆ చేపలన్నీ కూడా. ఇవి చేపలు కాదే, మీనాలు కాదు, నా యొక్క నేత్రములు అన్నారు. ఈ విధంగా శుకపికాదులన్నీ కూడా వస్తున్న సమయంలో వాటినన్నిటిని కూడా తోలుకుంటూ శ్రీ మహావిష్ణువు తన యొక్క చీరను లాగుతున్నటువంటి సమయంలో చనుదెంచన్ ఘనుడల్లవాడే హరిం పద్యంగంటిరే లక్ష్మీ శంఖం నానిదంబదే చక్రం మల్లదే. అక్కడ ఉన్నటువంటి ఆబాల గోపాలు అందరూ వస్తున్న సమయంలో దేవలోకంలో ఋషులు వీళ్ళందరూ కూడా స్వామికి నమస్కారం చేస్తూ ఉన్నారు. స్వామి వెనకాల లక్ష్మీదేవి, లక్ష్మీ అమ్మవారి వెనకాల శంఖ చక్ర గదములు, నారదుడు, ధ్వజనీకాంతుడు, పక్షేంద్రుడు, గరుక్మంతుడు వీళ్ళందరూ వస్తున్న సమయంలో దేవతలందరూ కూడా ఓం నమో నారాయణాయేతి అంటూ నమస్కారం చేస్తున్న సమయంలో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టారు. ఆకాశం అంతా ఎర్రగా అయింది. ఆ సమయంలో మొసలి చేత పీడింపబడుతున్నటువంటి గజరాజును రక్షించడానికి మొసలి యొక్క శిరస్సుని ఖండన చేసేశారు.
ఒక సొరకాయ త్రగినట్టుగా ఆ యొక్క సుదర్శన చక్రం వెళ్లి మొసలి యొక్క శిరస్సుని ఖండించేసింది. అదే సమయంలో మకరము అనేటువంటి వాళ్ళందరూ కూడా ఒక మకరమేమో సూర్యుడు వెనకాలకు వెళ్ళిపోయింది, ఒక మకరమేమో ఈ యొక్క కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయిందనమాట. ఆ సమయంలో మకరాలన్నీ కూడా ఎక్కడా కనబడలేదన్నమాట. అవన్నీ కూడా భయపడ్డాయి. వెంటనే శ్రీ మహావిష్ణువు పూరించన్ హరి పాంచజన్యము కృపాంభోరాసి సౌజన్యమున్ పెద్దగా శంఖనాదం చేశారనమాట. అదే సమయంలో శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి సుదర్శన చక్రం ఎప్పుడైతే మొసలి యొక్క శిరస్సు ఖండన అయిందో, ఆ మొసలి నుంచి లోపల నుంచి ఒక హూహు అనే గంధర్వుడు వచ్చాడు. ఆయనకి ఒక ఫ్లాష్ బ్యాక్ అనమాట, ఒక స్టోరీ ఉంది. అదేమిటి అంటే, హూహు అనే గంధర్వుడు ఆయన భార్యలతో గంధర్వ లోకాన్ని నుంచి భూలోకానికి వచ్చారు. నదుల్లో స్నానం చేస్తూ ఉన్నారు. దేవలుడు అనేటువంటి ఆయన తపస్సు చేస్తూ ఉన్నారు నీళ్ళల్లో కంఠం వరకు మునిగి. ఆ సమయంలో నా భార్యని చూస్తున్నారా, నన్ను చూస్తున్నాడా అంటూ ఈ యొక్క హూహు అనే గంధర్వుడు మొసలి రూపంలో ఆ యొక్క దేవల మహర్షి గారి యొక్క కాళ్ళు గట్టిగా లాగటం, వెంటనే నాయనా నువ్వు లే, నీళ్ళల్లో ఉందాం అనుకుంటున్నావా, మొసలిగా ఉండు అని శాపం పెట్టారు. అయ్యో నేనేదో మిమ్మల్ని ఆట పట్టించడానికి చేశానండి అన్నాడు. అయినా శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుతావు, ఒక గజం నీళ్ళల్లో దిగుతుంది, అప్పుడు నువ్వు పట్టుకుంటావు, మళ్ళీ నీ రూపం వస్తుంది, నీ లోకానికి వెళ్తావు. ఆ విధంగా శ్రీహరి యొక్క సుదర్శన చక్రముతో ఆ మొసలి శిరస్సు ఖండన అయ్యి ఆ లోపల నుంచి హూహు అనే గంధర్వుడు తన యొక్క లోకానికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు ఆ యొక్క గజరాజు యొక్క శిరస్సు మీద చేయి పెట్టారు. కాస్త చెమటని అలా తుడిచారనమాట. వెంటనే శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి గజరాజు చక్కగా ఆనందంతో హృత్కమలం అనేటువంటి దహ్రం పుండరీకం అన్నట్టు ఒక హృదయం నుంచి వచ్చినటువంటి ఆ పద్మాన్ని స్వామికి నమస్కారం చేస్తున్న సమయంలో, బాలా నా వెంటన్ హేళన్ వీధి నుండి ఏతెంచు నీ చేలాంచలంబు పట్టుట కాలోనేమంటి నన్ను అంభోజముఖి. ఈ సమయంలో లక్ష్మీదేవి వంక చూశారు. ఏమండి, నన్ను ఇప్పుడు చూస్తున్నారా, నేను అంటానా, అలా అనను, మీరు భక్తులను లక్షించేటువంటి వారు అని ఎప్పుడైతే అన్నారో అదే సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో సారూప్యంగా జయ విజయులలో జయుడుగా వచ్చారు ఈ యొక్క గజరాజు. నరనాథ నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన లక్ష్మీదేవి కోరుకుంది. ఇటువంటి భగవత్ కథలు ఈ గజేంద్ర మోక్షను ఎవరైతే వింటారో వారికి ఫలశ్రుతి చెప్పండి అనగా అప్పుడు చెబుతున్నారు. గజరాజ మోక్షణ కథ విను వారికి యశములిచ్చును కల్మష పాపంబు దుస్వప్న నాశంబు దుఃఖ సంసారంబు ప్రొద్దుల మేల్కాంచభూత వృత్తి నిత్యంబు పఠయించు నిర్మలాత్మకులైన విప్రులకును బహువిభవ అమరు సంపదలు కలుగు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్ష మరచేతి దయ్యుండు ముదము చేరు అనుచు విష్ణుడు ప్రీతుడై ఆనతిచ్చన్. లక్ష్మీదేవి ఎప్పుడైతే కోరుకున్నారో వెంటనే శ్రీ మహావిష్ణువు చెబుతున్నారు, తన యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇటువంటి కథలు విన్నట్లయితే గ్రహ బాధలు తొలగిపోతాయి. దుఃఖ సంసారంలో ఉన్న వాళ్ళు కూడా ఆ యొక్క దుఃఖం అంతా సాగరాన్ని దాటించవచ్చు. నా నామంతో ఈ యొక్క కథతో ఒక తెప్పలాగా అడ్డు ఒక దాటడానికి ఒక సహాయంగా ఏర్పడుతుంది అని చెప్పారు. మోక్షం కూడా పొందుతారు. ఎవరైతే పొద్దున పూట ఇటువంటి భగవత్ కథలు ఈ గజేంద్ర మోక్షణాన్ని వింటారో, అదేవిధంగా రాత్రిపూట దుస్వప్నాలు రావు ఇటువంటి కథలు విన్నట్లయితే. ఒకవేళ వచ్చినట్లయితే ఈ యొక్క కథను ఒకసారి స్మరించండి అన్నారు. ఈ విధంగా గజరాజ మోక్షంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకున్ గజరాజ వరదుడిచ్చును గజతురగ చందనములు కైవల్యంబున్. ఎవరైతే గజేంద్ర మోక్షం వింటారో వాళ్ళకి ఇన్నోవా కార్లు వస్తాయిట. గజము అంటే ఇన్నోవా కార్ అనమాట. అదేవిధంగా త్వరగా అనగా గుర్రాలు, మారుతి 800 ఇటువంటివి అనమాట. చందనములు అనగా రథాలు. ఇవన్నీ కూడా మన దగ్గర లేకపోయినా మనం కొనకపోయినా పక్కవాడు ఎవరో ఒకరు ఆ ప్రయాణాల్లో కూడా మనకి సహాయపడుతూ ఉంటారు. కనుక భగవత్ కథ. శ్రీ గణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. మన భారతీయ సాంప్రదాయంలో, సనాతన వాంగ్మయంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన ఆనందదాయకమైన ఆధ్యాత్మిక గ్రంథాలు చాలా ఉన్నాయి. అందులో అమూల్యమైనటువంటివి 3 గ్రంథాలు మనం చెప్పవచ్చు. ఒకటి శ్రీమద్ రామాయణం, 2 మహాభారతం,